హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా సో వీడియో పెట్టి కూడా అసలు టైం లేదు. చాలా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి. సో దానివల్ల అసలు ప్రాపర్గా టైం లేకపోయింది. బట్ ఇప్పుడైతే మేము కొంచెం బ్రేక్ తీసుకొని మా లైఫ్కి ఇయర్లో ఫస్ట్ ట్రిప్ అనమాట. బేసిక్గా ఇయర్ ఎండింగ్ అయిపోయేటప్పుడు మేము ట్రిప్ చేసాము నవంబర్లో. సో ఆ వీడియో అయితే ఇప్పుడు మేము పోస్ట్ చేస్తున్నాము. సో చాలా డేస్ అయిపోయింది వీడియో పెట్టడానికి కూడా నాకు టైం లేదు, ఆఫీస్ వర్క్ అంత వల్ల. సో ఇదైతే ప్యూర్లీ ఫర్ చీరాల అనమాట. సో చీరాలలో మేము ఎలా స్టే చేసాము, ఏం ఎంజాయ్ చేసాము అన్నది వీడియోలో చిన్న ఇలాగా చెప్తున్నాను. సో బేసిక్గా మేము చీరాలలో 2 days ఉన్నాము. సో చీరాల రీచ్ అయిపోయి మంచిగా మాకు బీచ్ రిసార్ట్స్ అన్నమాట చాలా బాగుంది. మా బేబీకి స్విమ్మింగ్ పూల్తోనే ఉండాలని చాలా వెయిట్ చేసి సెర్చ్ చేసి మేము తీసుకున్నాము. ప్రీ బుకింగ్ ఏం చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళి అయితే మేము చూసి తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ అక్కడ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి బీచ్ ఉంటుంది. సో ఈవినింగ్ ఎంజాయ్ చేసాము, మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేసాము, తిన్నాము. రూమ్ అయితే చాలా 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 బాగుందండి, చాలా వర్త్. కొంచెం ఎక్స్పెన్సివ్ అంటారు చీరాల, బట్ ఆ ఎక్స్పెన్సివ్ తగ్గట్టుగానే రూమ్ కూడా చాలా బాగుందండి మేము ఉన్న బీచ్ రిసార్ట్లో అయితే. సో ఈవినింగ్ రిసార్ట్స్, ఫొటోస్, ఇంకా రీల్స్ కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాము. సో ఎక్కువ అయితే యూట్యూబ్ వీడియో లాగా వీలాగ్ కోసం అయితే ఏమీ చేయలేదు. బట్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చీరాల రిలేటెడ్ ఏదైనా మీరు నన్ను అడగొచ్చు. సో నేనైతే ఫుడ్, స్వీట్స్ అక్కడ అన్నీ మేమైతే ఎక్స్ప్లోర్ చేసాము. బట్ నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. అండ్ అక్కడ ఏటీవీ రైడ్ అయితే చాలా బాగుంది. పర్ రైడ్ 100 రూపీస్ పర్ పర్సన్. సో 2 members అయితే 200 అట్లా. సో చాలా బాగుంది. పిక్స్ కూడా చాలా బాగా ఆల్రెడీ ఇన్స్టాలో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇఫ్ యూ నీడ్ ఎనీ డీటెయిల్స్ రిగార్డింగ్ చీరాల ఆల్సో మీరు నన్ను అడగొచ్చు. బట్ చీరాలకి మ్యాక్స్ 2 days ఈజ్ ఎనఫ్ అండి, జస్ట్ టు రిలాక్స్ అనమాట. అంతే, అక్కడ మనం బయటికి వెళ్ళి ఇంకా ఏమేమో చేయాల్సినవి ఏమి ఉండవు. సో జస్ట్ ఫర్ పీస్ఫుల్ అనమాట. మనం వెళ్ళి స్టే చేసి జస్ట్ రిలాక్స్ అవ్వడానికి ఒక బీచ్ వ్యూ. హైదరాబాద్ చాలా నియర్గా 6.5 సంథింగ్ అవర్స్లోనే మనం రీచ్ అయిపోవచ్చు కదా. సో వెరీ తొందరగా వీకెండ్ బ్రేక్ లాగా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో మీ యానివర్సరీ వస్తుంది, సో ఇంకా నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఇలా అయితే నేనైతే చీరాలలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు అన్నిట్లో బాగా నచ్చింది అంటే ఈ ఏటీవీ రైడ్. నా లైఫ్లో ఫస్ట్ టైం. సో బేసిక్గా సెల్ఫ్ డ్రైవింగ్ చేయను అనుకున్నాను, బట్ చేశాను ఫైనల్గా. సో కొంచెం బ్రేక్ కావాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళొచ్చు. సో చీరాల అనేది చాలా బెస్ట్ డెస్టినేషన్. అండ్ నాకైతే చాలా బాగా పీస్ఫుల్గా అనిపించింది. ఎప్పుడు కూడా నాకు ఆ వేవ్స్లోనే నా ప్రెజర్ అంతా, నా మైండ్ అంతా రీసెట్ అయిపోతుంది. సో దట్స్ ద రీజన్. సో ఐ లవ్ బీచ్. సో బీచ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంటాను. సో ఫైనల్గా అయితే మా చీరాల బీచ్ అనేది 2 daysలో చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కానీ అంతా కానీ స్విగ్గీ ఉంటుంది, మనం ఏమైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో డోంట్ hesitate to ask any questions related to Chirala. So thank you for watching this video. Bye bye.